నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. టెక్నాలజీ ఎంత డెవలప్ అయిపోయిందో కదా. అసలు ఒక రకంగా చెప్పాలంటే కరెంటే లేని స్టేజ్ నుంచి మన ఇంటిపైనే మనం కరెంట్ తయారు చేసుకునే స్టేజ్కి వచ్చేసాం. ఒకప్పుడు రూపాయల్లో బిల్లు కట్టేవాళ్ళమేమో, కానీ ఇప్పుడు వేలల్లో లక్షల్లో మనం కరెంటు బిల్లు కడుతూ ఉన్నాం. కానీ నాకు అనిపించింది అసలు ఇవన్నీ కాకుండా బెస్ట్ సర్వీస్ ఎవరు అందిస్తున్నారు ఈ కరెంట్ మనం ఓన్గా మనం తయారు చేసుకునే వాటిలో సెర్చ్ చేస్తే ట్రూజోన్ సోలార్ బై సన్టెక్ కంపెనీ అండి. ది బెస్ట్ సర్వీస్ వాళ్ళు అందిస్తూ ఉన్నారు. 16 సంవత్సరాలుగా ఈ రంగంలో ఉంటూ 5 సార్లు వారు నెంబర్ 1 పొజిషన్లో నిలబడ్డారండి. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది కూడా. రీసెంట్గా సెంట్రల్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదో దేని గురించి మాట్లాడినప్పుడు ఈ సోలార్ పవర్ ఏదైతే ఉందో వీటి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అక్కడ వినిపించిన పేరే ట్రూజోన్ సోలార్ బై సన్టెక్ అండి. రెసిడెన్షియల్ పర్పస్లో, కమర్షియల్ పర్పస్లో కావచ్చు, అలాగే ఇండస్ట్రియల్ పర్పస్లో చాలా బాగా ఉపయోగపడుతుంది, ఎంతో బెనిఫిట్స్ అందిస్తుంది ఇలా మనం గ్రిడ్స్ అనేవి ఏర్పాటు చేసుకోవడం వల్ల అని తెలుసుకున్నాను. అసలు ప్రత్యేకించి వీళ్ళు ఎలాంటి సర్వీస్ అందిస్తూ ఉన్నారు, నెంబర్ 1 పొజిషన్లో కంటిన్యూ అవ్వడానికి కారణం ఏంటి, ఇంతమంది అప్రోచ్ అవ్వడానికి రీజన్ ఏంటి. రీసెంట్గా మహేష్ బాబు గారు బ్రాండ్ అంబాసిడర్గా ప్రమోట్ కూడా చేశారు. అప్పుడు అనిపించింది కామన్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా తెలిస్తే బాగుంటుంది కదా అని. అందుకే సుమన్ టీవీ అప్రోచ్ అయ్యి ఈ విధంగా ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశాం. తెలుసుకుందాం ఈ కంపెనీ గురించి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్ ఫౌండర్ అండ్ ఎండి సురేష్ గారు. వారితో మాట్లాడదాం. సురేష్ గారు నమస్తే అండి. ఈ మధ్య జరిగిన డిస్కషన్స్లో పర్టికులర్గా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అండి సోలార్ పవర్ గురించే డిస్కషన్ వచ్చింది. అందులోనూ ట్రూజోన్ సోలార్ బై సన్టెక్ గురించి. అంటే ఇంత డిస్కషన్ రావడానికి రీజన్ ఏంటి, ప్రస్తుతం అంత భూమి పెరగడానికి కారణం ఏంటి సోలార్ రంగం పైన? సోలార్ మీద మొదటి నుంచి అవగాహన ఉందండి పబ్లిక్లో, కానీ ఏంటంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అనేది ఈ మధ్య చాలా పెరిగింది. ఓకే. సో అవగాహన పెంచడం కూడా జరుగుతుంది ఈ మధ్య చాలా రకాలుగా. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా సబ్సిడీలు ఇవ్వటము, తర్వాత చాలా రకాలుగా ప్రమోట్ చేయటము. ఈవెన్ చీఫ్ మినిస్టర్స్, బోత్ తెలుగు స్టేట్ చీఫ్ మినిస్టర్స్ కూడా దాన్ని కంపల్సరీ వాడమని చెప్పటము సజెస్ట్ చేశారు. చాలా మీడియాలో కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా దాని మీద బాగా ప్రోత్సహిస్తున్నారు. సో లాస్ట్ ఒక 1-2 ఇయర్స్ నుంచి చూస్తే సోలార్ మీద బాగా ఎక్కువ ఫోకస్ పెరిగిందండి. అండ్ కాస్ట్ కూడా బాగా తగ్గటంతో ఏరియా కూడా చాలా ఇంతకుముందు బాగా ఎక్కువ అవసరం పడేది. ఇప్పుడు టెక్నాలజీ మారటంతో తక్కువ ఏరియాలో ఎక్కువ కెపాసిటీ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఇవన్నీ కలిపి ఎక్కువగా ఈ మధ్య సోలార్ వినియోగం పెరిగింది. 16 ఇయర్స్ నుంచి ఉన్నారు ఈ రంగంలో. వరుసగా 5 సార్లు టాప్ 1 పొజిషన్లో నిలబడ్డారు. ఇప్పటికీ మీ కాంపిటీటర్స్కి గట్టి కాంపిటీషన్ అయితే డెఫినెట్గా ఇస్తున్నారు. అయితే అసలు మీ గురించి చెప్పండి సార్. మీరు పుట్టి పెరిగింది ఎక్కడ అసలు ఫస్ట్? సో మాది బోర్న్ ఇన్ పాల్వంచ అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇప్పుడు సో పాల్వంచలో నేను పుట్టాను. అక్కడే మా ఎడ్యుకేషన్ అంతా అయింది. మా ఫాదర్ KTPS లో వర్క్ చేసేవాళ్ళు. సో ఐఎమ్ ద ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్ అండి. మా టోటల్ ఫ్యామిలీలో ఎవరు బిజినెస్ లో లేరు. సో ఒక ప్యాషన్ నాకు బిజినెస్ ఫస్ట్ నుంచి కూడా. సో లైక్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నేను MBA కరీంనగర్లో MBA చేశాను. సో 2000లో నాది MBA అయిపోయింది. అండ్ 2000 నుంచి 2003 వరకు ఐ వర్క్ ఫర్ కంపెనీ ఫర్ 3 years. బికాస్ అంటే నాకు ప్యాషన్, ఇంట్రెస్ట్ అంతా బిజినెస్ ఉండేది. బట్ యంగ్ ఏజ్ లో హైదరాబాద్ మనం కొత్తగా వచ్చాము, సిటీ ఎప్పుడు చూడలేదు, అంత పెద్ద సిటీకి వచ్చి మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే అండ్ బ్యాక్ ఎండ్ కూడా పెద్దగా మాకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా స్ట్రాంగ్ గా లేదు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్టార్ట్ బిజినెస్. కాబట్టి ఒక 3-4 years జాబ్ చేసిన తర్వాత 2003 డిసెంబర్లో ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ బిజినెస్ అండి. ICICI బ్యాంక్ పర్సనల్ లోన్స్ DSA స్టార్ట్ చేసాము. అందులో కూడా మేము 2005 వరకు స్టేట్ అంటే 5 నుంచి 8 వరకు క్లోజ్ అయ్యేంత వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో మాది నెంబర్ 1 DSA గా ఉంది ICICI. అండ్ పాన్ ఇండియాలో కూడా మేము టాప్ 10 పొజిషన్ లో ఉండేవాళ్ళం. బట్ ఎక్స్పెక్ట్ చేశారా ఇంతమందికి ఉపాధిని కల్పించి ఇలా ఒక గివ్స్ లాట్ ఆఫ్ ప్లెజర్ అండి. బికాస్ ఈవెన్ ఇన్ దోస్ డేస్ మనము అంటే ICICI బ్యాంక్ DSA మేము చేసిన టైంలో కూడా ఆల్మోస్ట్ ఒక 100+ ఎంప్లాయీస్ వర్క్ చేసేవాళ్ళు మా దగ్గర. సో ఆ రోజుల్లోనే లైక్ వీ యూస్ టు హ్యావ్ దట్. అండ్ నియర్ బై పంజాగుట్టలోనే వీ యూస్ టు హ్యావ్ అవర్ ఆఫీస్. అండ్ అక్రాస్ హైదరాబాద్లో ఒక 4-5 బ్రాంచ్ ఆఫీసెస్ కూడా పెట్టి మేము ఆ బిజినెస్ చేసాము. సో దట్ ఈస్ హౌ ఐ ఎంటర్డ్ ఇన్ టు బిజినెస్ అండ్ గాట్ సమ్ ఎక్స్పీరియన్స్ మార్కెట్లో వచ్చిన తర్వాత. దెన్ హచ్ కూడా మేము షోరూమ్ స్టార్ట్ చేయడం ఇదంతా జరిగింది. ట్రూజోన్ సోలార్ బై సన్టెక్ అనేది ఏంటి, ఎవరెవరికి ఉపయోగపడుతుంది అనేది ఫస్ట్ మాట్లాడదాం. సో సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్ ద కంపెనీ నేమ్ అండి. ట్రూజోన్ సోలార్ ఇస్ అవర్ బ్రాండ్ నేమ్. రెండు ఒకటైనా? ఇది కూడా చాలా మందికి డౌట్ అండి, ఏంటి వేరు వేరు కంపెనీలా ఇవి, లేకపోతే ఒకటా అనేది కూడా ఒక సందేహం ఉంది. సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ 2008 నుంచి ఇప్పటి వరకు కస్టమర్స్ లో ఇప్పుడు మార్కెట్ లో సోలార్ అనగానే సన్టెక్ అనే ఒక
స్టేజ్కి వచ్చింది. ఈవెన్ నా పేరు కూడా సురేష్ కి ముందు సంటెక్ యాడ్ చేసి సంటెక్ సురేష్ అనే పిలుస్తారండి. ఎవరు నా ఫ్రెండ్స్ కానీ బిజినెస్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా సంటెక్ సురేష్ అనే బ్రాండ్ ఇదైపోయింది. అయితే ఈ ట్రూజాన్ మేము బ్రాండ్ తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే నౌ వీఆర్ ఎక్స్పాండింగ్ పాన్ ఇండియా అండి. ఈవెన్ గ్లోబల్ గా కూడా మేము వెళ్తున్నాము. సో సంటెక్ అనేది ఒక సోలార్ లో జనరల్ నేమ్ అండి. సంటెక్ అనగానే చాలా కంపెనీస్ ఉన్నాయి మార్కెట్ లో. సంటెక్ అనే పేరు మీద SUNTECH అని రకరకాల పేర్లతో ఉన్నాయి. సో వీ వాంట్ టు హ్యావ్ ఎ న్యూ బ్రాండ్ నేమ్ ఫర్ అవర్ కంపెనీ యాజ్ వీఆర్ ఎక్స్పాండింగ్ గ్లోబల్లీ. సో అది దృష్టిలో పెట్టుకొని ఇండియాలో ఎక్కడ ఆ పర్టికులర్ నేమ్ తో సోలార్ కంపెనీ లేనిది నేను చెక్ చేసుకొని మేము ఆ బ్రాండ్ ని ఇంట్రడ్యూస్ చేసాము. ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు గారిని కూడా మీకు తెలుసు, మహేష్ బాబు గారిని కూడా మేము బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకొని వచ్చాము. సో వీఆర్ నౌ స్ప్రెడింగ్ అవర్ బ్రాండ్ అక్రాస్ ఇండియా. సో అది దృష్టిలో పెట్టుకొని రేపటి రోజున మనకి ఇబ్బంది కాకుండా ఉండటం కోసం మేము ఈ కొత్త ఫ్రెష్ గా ఈ బ్రాండ్ నేమ్ ని తీసుకొచ్చాము. అండ్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ అలాట్ అండి. ట్రూజాన్ సోలార్ బై సంటెక్ ఒకటే. సో ట్రూజాన్ సోలార్ బై సంటెక్ అని ఎందుకంటే కొన్ని రోజులు సంటెక్ సంబంధించిన దాన్ని తెలియటం కోసం మేము ట్రూజాన్ సోలార్ బై సంటెక్ అని చెప్తున్నాము. కొన్ని రోజుల తర్వాత ట్రూజాన్ సోలార్ వన్స్ పబ్లిక్ లోకి అలవాటు అయిన తర్వాత సంటెక్ ఎనర్జీ ఇస్ ద కంపెనీ నేమ్. వాటర్ హీటర్స్ కమర్షియల్ పర్పస్లో, రెసిడెన్షియల్ పర్పస్లో, అలాగే ఇండస్ట్రియల్ పర్పస్లో సోలార్ సిస్టమ్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్కటి విడివిడిగా మాట్లాడదామండి. ఫస్ట్ రెసిడెన్షియల్ పర్పస్లో అసలు ఎలా ఉపయోగపడుతుంది? ఇక్కడ యాజ్ ఐ మెన్షన్ అండి, సోలార్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. సోలార్ వాటర్ హీటర్స్ ఉన్నాయి, సోలార్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, సోలార్ సెక్యూరిటీ ఫెన్సింగ్ ఉంది, సోలార్ ఆఫ్ గ్రిడ్ సిస్టమ్స్ ఉన్నాయి, సోలార్ ఇన్వర్టర్స్, రెగ్యులర్ పవర్ సిస్టమ్స్, ఇప్పుడు ఆన్ గ్రిడ్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఇట్లా మేజర్గా ఈ 5 ప్రోడక్ట్స్ మార్కెట్లో ఉన్నాయండి. ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అయితే మేము 2014లో సోలార్ ఇన్వర్టర్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము. సో ఇది ఆల్మోస్ట్ ఒక 10,000 to 12,000 ఇన్వర్టర్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము. ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్స్ అవేంటంటే కరెంటు పోయినప్పుడు మనం ఏదైతే ఇంట్లో వాడుకుంటామో బ్యాటరీ తోటి ఛార్జ్ అయ్యి ఆ సోలార్ తోటి ఫస్ట్ ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ యూజ్ చేసుకొని ఎక్సెస్ జనరేషన్ బ్యాటరీస్ కి ఛార్జింగ్ కి వెళ్తుంది. పవర్ పోయినప్పుడు ఈ బ్యాటరీస్ ఏదైతే డిశ్చార్జ్ అవుతాయో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సోలార్ తోటి బ్యాటరీస్ ఛార్జ్ అవుతాయి. సో ఈ ఇన్వర్టర్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము. ఎందుకంటే 2013 వరకు పవర్ కట్స్ బాగా ఉండేవి, ఎక్కువగా పవర్ కట్స్ ఉండేవి. అండ్ టైంకి సమ్మర్లో అయితే 4 to 5 hours పవర్ కట్ ఉండేది. సో ఆ టైంలో కొన్నిసార్లు 10-15 గంటలు కూడా ఊర్లలో విలేజెస్లో పవర్ కట్ చూసాము. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ ఇన్వర్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము. అండ్ తర్వాత మెల్లగా 2015, 16, 17కి స్లోగా పవర్ కట్స్ అనేది కంప్లీట్గా పోవటంతో వీ స్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్స్, బట్ వీ ఆల్సో డిడ్ దట్. సో ఇప్పుడు మీ క్వశ్చన్ లైక్ ఉన్న వాటిల్లో సోలార్ ఆన్ గ్రిడ్ సిస్టమ్స్ అండి. ఇప్పుడు మార్కెట్లో 90% సోలార్ లో ఏదైనా యాక్టివిటీ అవుతుంది అంటే అది సోలార్ ఆన్ గ్రిడ్ సిస్టమ్స్ మాత్రమే. అంటే ఇవన్నీ గ్రిడ్ కనెక్టెడ్ సిస్టమ్స్. దాంట్లో మనకి రెసిడెన్షియల్ మీరు అడిగారు, తీసుకుంటే గనక ఫస్ట్ మనం రెసిడెన్షియల్ మన ఇంట్లో ఏ అయితే మనం కరెంట్ ఎక్విప్మెంట్స్ వాడుకుంటామో అది టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఏసీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని కూడా నడుస్తాయండి. ఎక్కడ కూడా మనం లోడ్ కి అనేది కనెక్ట్ చేయము ఈ ఆన్ గ్రిడ్ సిస్టమ్ లో. ఓకే ఓకే. అంటే ఇవన్నీ కూడా హై పవర్ కన్సంప్షన్ ఉంటాయి కదా సార్, ఏసీ అంటే ఏదైనా కూడా, మరి అవన్నీ కూడా తట్టుకుంటుందా? ఎవ్రీథింగ్ నడుస్తుందండి. అంటే ఇక్కడ ఏది కూడా లోడ్ కి కనెక్ట్ అవ్వదండి. ఆన్ గ్రిడ్ సిస్టమ్ లో అన్ని నడుస్తాయి. ఎక్కడ మనం లోడ్ కి కనెక్ట్ చేయం, మనం గ్రిడ్ కి కనెక్ట్ చేస్తాము. అంటే మన ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మీటర్ ని ఇన్స్టాల్ చేస్తారు, కరెంట్ మీటర్ ని ఇన్స్టాల్ చేస్తారు. సో అది ఎందుకు అంటే మనం వాడిన కరెంట్ ని అది రికార్డ్ చేస్తుంది. ప్రతి నెల మనకి బిల్ ఇవ్వడానికి ఆ మీటర్ ద్వారా మనకు వచ్చి బిల్ ఇస్తుంటారు. సో మనం ఆన్ గ్రిడ్ సిస్టమ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మన ఇంటికి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మనం ఏం చేయాలంటే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి కరెంట్ బిల్లులో కూడా కిలోవాట్ అని ఉంటుందండి, కాంట్రాక్టెడ్ లోడ్ అని ఉంటుంది. దాంట్లో 2 kilowatt, 3 kilowatt, 5 kilowatt అని అలా ఉంటుంది. సో మనం సోలార్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ లోడ్ ఎంతైతే ఉంటుందో అంతకు మాక్సిమం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి పర్మిషన్ ఇస్తారు. ఇది కూడా వాళ్ళ నుంచి మొత్తం వాళ్ళ నుంచే వస్తుంది. సో మేమే మొత్తం వర్క్ అంతా చేస్తాము. సో కస్టమర్ దగ్గర మేము ఆ ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకొని ఎన్ని యూనిట్స్ వాళ్ళు నెలకి వాడుతున్నారు, సంవత్సరం యావరేజ్ తీసుకుంటాం. అంటే సమ్మర్ లో కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వర్షాకాలంలో జనరేషన్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది, చలికాలంలో కూడా కొంచెం తక్కువనే ఉంటుంది కన్జంప్షన్. సో మేమేం చేస్తామంటే 12 years యావరేజ్ తీసుకొని ఎన్ని యూనిట్స్ యావరేజ్ వస్తుంది అనేది మేము కన్సిడర్ చేసి
ఎంత కెపాసిటీ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి అనేది మేము డిసైడ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ప్రాసెస్లో ఏముంటుందంటే నేను సోలార్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మాలాంటి కంపెనీలను అప్రోచ్ అయినప్పుడు ఫీజిబిలిటీ రిపోర్ట్ అని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటాం. అంటే ఎలక్ట్రిసిటీ బిల్ బేస్ చేసుకొని మీరు ఎంతవరకు సిస్టమ్ పెట్టుకోవచ్చు అనేది పర్మిషన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత మేము సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. ఫస్ట్ అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు నాకు మా ఇంటికి కావాలి సార్, 4 మెంబర్స్ ఉన్నాం అనుకోండి, మా కన్సంప్షన్ ఎంత ఉంటుంది పలానాని ఫస్ట్ మీకు ముందు డీటెయిల్స్ అన్ని చెప్పేయాలి. సో మేము సోలార్ గ్రిడ్ మీరు మాకు ఇవ్వాల్సిందల్లా మీ లొకేషన్ ఒకటి చెప్తే అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ మీరు 2 మాకు ఇస్తే సరిపోతుంది. ఎన్ని మంత్స్ ఇవ్వాలి సార్? 1 మంత్ ఇస్తే మేము ఆన్లైన్ లో లాస్ట్ 1 ఇయర్ మేము యావరేజ్ తీసేసుకుంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోవాట్ మనకు 120 యూనిట్లు నెలకి జనరేట్ చేస్తుందండి. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ మీకు ఒక 500 యూనిట్స్ అంటే ఒక నెల 1000 యూనిట్లు అవ్వచ్చు, ఒక నెల 400 యూనిట్లు కావచ్చు. అట్లా మీకు యావరేజ్ 12 నెలల్లో మీ యావరేజ్ కన్జంప్షన్ కనుక ఒక 500 యూనిట్స్ ఉందనుకోండి, దెన్ మేము మీకు ఒక అంటే 120 యూనిట్స్ పర్ కిలోవాట్ అని చెప్పాం కాబట్టి ఒక 5 కిలోవాట్ మీరు పెట్టుకుంటే 600 యూనిట్స్ జనరేట్ అవుతుంది. 120 into 5 కిలోవాట్. సో 600 యూనిట్లు కాబట్టి యావరేజ్ 500 కావాలి కాబట్టి ఒక 100 యూనిట్స్ మనం ఎక్సెస్ పెట్టుకుంటే ఒక బెటర్, 1 కిలోవాట్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకు బెటర్. సో 5 కిలోవాట్ మేము సజెస్ట్ చేస్తాం. సో మీ కాంట్రాక్టెడ్ లోడ్ కనుక 5 కిలోవాట్ ఉంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం ఫీజిబిలిటీకి అప్లై చేస్తాం. ఈ కస్టమర్ కు 5 కిలోవాట్ కావాలి అని చెప్పి మీ తరపునే మేము అప్లై చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళు ఫీజిబిలిటీ మనకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం ఇంకొకటి ఏంటంటే చూడాల్సింది మన ప్లేస్ హైట్ లో పెట్టాలి, ఒక స్లాంట్ పొజిషన్ లో పెట్టాలి, పర్టికులర్ గా ఈ ఏరియాలోనే ఉండాలి, ఇంటి పైన మనం అరేంజ్ చేస్తున్నాం అంటే అని చాలా మంది డౌట్ అండి. అసలు ఎక్కడ అరేంజ్ చేయాలి సార్? ఈ సోలార్ సిస్టమ్ ఇంటి మీద ఎండ పడే ఏరియాలో పెట్టాలండి. ఎక్కడ కూడా పక్క బిల్డింగ్ మీద నీడ కానీ మొక్కల నీడ కానీ ఇవన్నీ పడకూడదు. అంటే కంప్లీట్ గా మనకి ఓపెన్ టు స్కై ఉండాలి. ఎక్కడ మనకి నీడ అనేది పడకూడదు. ఈవెన్ పారాఫిట్ వాల్ కూడా దాని నీడ కూడా దీని మీద పడకూడదు. సో నీడ పడితే ఏమైతుందంటే జనరేషన్ తగ్గిపోతుంది. సో మనం ఏం చేస్తామంటే మనకున్న ప్లేస్లో ఎక్కడైతే మనకు ఏరియా ఉంటుందో అక్కడ ఇన్స్టాల్ చేస్తాం. 1 కిలోవాట్కి మనకు 60 స్క్వేర్ ఫీట్ కావాలండి. స్క్వేర్ ఫీట్ అంటే ఇప్పుడు మనం ఇందాక 5 కిలోవాట్ మాట్లాడుతున్నాం కాబట్టి మనకు 60 into 5 అంటే 300 స్క్వేర్ ఫీట్ల ఏరియా ఉంటే మనం సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో 300 స్క్వేర్ ఫీట్ అనేది కామన్ గా ప్రతి ఇంటికి దొరుకుతుందండి. ఇండిపెండెంట్ హౌస్ అయితే కంపల్సరీ దొరుకుతుంది. కరెంట్ బిల్ వస్తుందా సార్ వీటికి? అయితే మనకి ఇప్పుడు ఈ ఫీజిబిలిటీ మనకు వచ్చిన తర్వాత మనం ఆ 300 స్క్వేర్ ఫీట్ లో మనం సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. చేసి మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు వర్క్ కంప్లీషన్ అని సబ్మిట్ చేస్తాం. అంటే మేము వర్క్ కంప్లీట్ చేసాము అంటే వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకొని మన ఇంట్లో ఉన్నది యూనిడైరెక్షనల్ మీటర్ అండి. అంటే ఓన్లీ కరెంటు మనం వాడుకున్నది మాత్రమే రికార్డ్ అవుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మీటర్ ని తీసేసి బై డైరెక్షనల్ మీటర్ ఇన్స్టాల్ చేస్తారు. దాన్ని నెట్ మీటర్ అంటారు. సో ఈ బై డైరెక్షనల్ మీటర్ ఏం చేస్తుందంటే మనం వాడుకున్న కరెంటుతో పాటు మనం తయారు చేసిన కరెంటును కూడా రికార్డ్ చేస్తుంది. సో అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ నెల 500 యూనిట్లు మనం 600 యూనిట్లు జనరేట్ చేసాం, కానీ మనం 700 యూనిట్లు వాడుకున్నాం. సో మీకు ఆ నెల 100 రూపాయలు 100 యూనిట్లకు మాత్రమే కరెంట్ బిల్ వస్తుంది. మనం ఆల్రెడీ ఏదైతే జనరేట్ చేసామో అది మనం వాడుకోగా ఎక్సెస్ మనం గ్రిడ్ కూడా పంపించుకోవచ్చు. సో మనకు ఓవరాల్ గా ఏమైంది, ఆ నెలలో 600 యూనిట్స్ మనం తయారు చేసుకున్నాము, తీసుకొని గ్రిడ్కి ఇచ్చాము. వాళ్ళ గ్రిడ్ నుంచి మనం 700 యూనిట్లు వాడుకున్నాం. సో డిఫరెన్స్ ఓన్లీ 100 యూనిట్స్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్ గా 100 యూనిట్స్ ఏ స్లాబ్ లో అయితే మనకు పడతాయో ఆ స్లాబ్ ప్రకారంగా మనకి బిల్ వస్తుంది. సో దానివల్ల ఓవరాల్ గా కూడా మనకి బెనిఫిట్ వస్తుంది. సుమారుగా అంటే ఇప్పుడు నార్మల్ గా వచ్చే కరెంట్ బిల్లుతో సమానమైన సార్ ఇంకెక్కువ ఏమైనా వస్తుందా? కాస్ట్ బట్టి మాట్లాడితే ఇప్పుడు మనకి కాస్ట్ చాలా తక్కువ అండి. ఇప్పుడు మనం పెట్టే పెట్టుబడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 కిలోవాట్ సిస్టమ్ ఉందనుకోండి, ఒక 3.5 lakhs మనం ఖర్చు పెడతాము. 78,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. మళ్ళీ ఇందులో పర్టికులర్ గా రెసిడెన్షియల్ ఎవరైతే ఈ సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నారో వాళ్ళకి 78,000 వరకు సబ్సిడీ ఉందండి. ఇది ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 3 కిలోవాట్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి సబ్సిడీ ఉందండి. 1 కిలోవాట్ పెట్టుకున్న వాళ్ళకు 30,000, 2 కిలోవాట్లు పెట్టుకున్న వాళ్ళకు 60,000, 3 కిలోవాట్లు పెట్టుకున్న వాళ్ళకు 78,000. ఇక్కడ వరకు ఉంటుంది. ఒకవేళ 5 కిలోవాట్లు పెట్టుకున్న 78,000 రూపాయల సబ్సిడీ వస్తుంది. సో మాక్సిమం 78,000 సబ్సిడీ ఇస్తారు. సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రైస్ లో ఇది కట్ అయిపోతుంది. ఇంకా ఏం చేస్తామంటే ఈ అమౌంట్ ఏదైతే ఉందో దానికి బ్యాంక్స్ కూడా లోన్ ఇస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆన్లైన్ లో పిఎం సూర్య గారి పోర్టల్ అని ఒకటి ఉందండి. దాంట్లోకి వెళ్ళి వెండర్ గుండి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కన్జ్యూమర్. సో దాంట్లో మీరు సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నేమ్ తో మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది. సో మేము మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మేము సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేస్తాం. అందులోనే మీకు బ్యాంక్ లోన్ కూడా
ప్రొవిజన్ ఇచ్చారు. సో చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో కొలాటరల్ ఫ్రీ లోన్స్, ఏమి కొలాటరల్ లేకుండా 9.5% రేట్ లో మనకు లోన్స్ కూడా దొరుకుతున్నాయి. సో ఒక కన్జ్యూమర్ గనక ఒక 5 కిలోవాట్ పెట్టుకుంటే అతనికి ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 4,000 to 5,000 రూపీస్ నెలకి సేవ్ అవుతాయి. సో ఆ 5,000 రూపాయల మంద మనం ఈఎంఐ పెట్టుకున్నాం అనుకోండి, బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ లోన్ తీసుకొని బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ పెట్టుకుంటే మన జేబులోంచి పెట్టేది ఏమి ఉండదు. అంటే మన కరెంటు బిల్లు కట్టేది బ్యాంక్ ఈఎంఐ కడతాం, 4 ఏళ్ళు కడతాం మనం. దీని లైఫ్ వచ్చేసి 25 to 30 years. ఎగ్జాక్ట్లీ ఇదే అడగబోతున్నా సార్, ఎన్నేళ్ల పాటు? సరే వన్ టైం ఇన్స్టాల్ చేసుకుంటాం అక్కడ వరకు ఓకే, మరి ఎన్నేళ్ల పాటు వస్తుంది అనేది? సోలార్ సిస్టమ్ లో ఆన్ గ్రిడ్ సిస్టమ్ లో బ్యాటరీస్ ఉండవండి, మెయింటెనెన్స్ ఉండదు. సో ఓన్లీ ఏంటంటే చేయవలసిందల్లా మనం సోలార్ ప్యానెల్స్ ని డస్ట్ పట్టినప్పుడు క్లీనింగ్ చేయాలి రెగ్యులర్ గా. మనం వాటర్ తోటి, సో ఇప్పుడు మనం మొక్కలకు నీళ్లు పోసినట్లుగా ప్యానెల్స్ మీద నీళ్లు కొట్టేయచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వర్షం పడుతుంది, పైన ఉంటాయి స్కై మీద, డైరెక్ట్ వాటితోటే కదా. అలానే మనం ఓన్లీ రెగ్యులర్ వాటర్ తోటి మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి సార్, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి సర్వీస్ మీరు అందిస్తున్నారు? సో మనకి ఒకటండి, ఇప్పుడు మనకి ఇది అబౌట్ లైక్ ఎట్లా మనకు ఉపయోగపడుతుంది, ఎట్లా తయారవుతుంది, మనకు ఎలా ఉపయోగపడుతుంది. బ్యాంక్ లోన్స్ ఏదైతే నేను మీకు చెప్పానో, అవి ఎప్పుడైతే ఆ బ్యాంక్ లోన్స్ ఇంట్రడ్యూస్ చేశారో, ఎప్పుడైతే జేబులో నుంచి కన్జ్యూమర్ కి డబ్బులు పెట్టే అవసరం రావట్లేదో, ఒక 3 కిలోవాట్ ఈస్ ద జనరల్ సిస్టమ్ అండి. అంటే మార్కెట్ లో ఎక్కువగా 2,000 నుంచి 3,000 రూపాయల కరెంట్ బిల్ ఎక్కువగా కడుతుంటారు చాలా మంది. సో వాళ్ళు ఒక 3 కిలోవాట్ పెట్టుకుంటే సరిపోతుంది. 3 కిలోవాట్ మనం 2,30,000, 25,000 to 30,000 వరకు కాస్ట్ అవుతుంది. 78,000 వాళ్ళకు ఇన్స్టాల్ చేసుకున్న 15 రోజుల్లో వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. సో లోన్ మీకు 2 లక్షలకు లోన్ వస్తుంది, అంటే సబ్సిడీతో కలిపి మీకు లోన్ వస్తుంది. సో మీరు లోన్ తీసుకొని ఇన్స్టాల్మెంట్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే ఆ 3,000 రూపాయల మందమే మీరు పెట్టుకుంటే 3-4 ఏళ్లలో మీ లోన్ క్లియర్ అయిపోతుంది. ఆ 78,000 అడిషనల్ గా మీకు సబ్సిడీ ఎక్స్ట్రా వచ్చినట్టు. సో దీంతో ఏమైతుందంటే మన ఇన్వెస్ట్మెంట్ లేకుండా మన సోలార్ సిస్టమ్ పెట్టుకోవడం ద్వారా 3-4 ఏళ్లలో మన సొంత కరెంటు మనమే జనరేట్ చేసుకుంటున్నాము. 4 years తర్వాత మనకి ఫ్రీ పవర్ ఎంజాయ్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ అబౌట్ ద బెనిఫిట్ యాక్చువల్లీ. అంటే ఇది చాలా మందికి తెలియదు, మనం పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటారు. చాలా మంది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, నేను ఇప్పుడు 2 లక్షలు పెడుతున్నా, నాకు 2% ఇంట్రెస్ట్ అంటే 4,000 రూపాయలు నాకు ఇంట్రెస్ట్ వస్తుంది నేను ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటే. సో మనకి కరెంట్ బిల్ నాకు సేవ్ అవుతుంది 3,000, నాకు లాస్ కదా అని అనుకుంటారు. కానీ ఏదైతే ఇప్పుడు ఈ లోన్ ద్వారా మీరు వెళ్ళినట్లయితే మీ జేబులోంచి 1 రూపాయి కూడా పెట్టే పని లేకుండా ఫ్యూచర్ లో ఫ్రీగా మనం. అండ్ ఇంకోటి గ్రీన్ ఎనర్జీ అండి. సో మనం వీఆర్ జనరేటింగ్ అవర్ ఓన్ ఎలక్ట్రిసిటీ అండ్ గ్రీన్ ఎనర్జీ వీఆర్ జనరేటింగ్. అండ్ ఇప్పుడు మీరు కొత్తగా చూస్తే ఈవీ కార్స్ ఎక్కువైపోయినాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ఎక్కువైపోయినాయి. సో దాన్ని ఛార్జ్ చేసుకోవడానికి కూడా మనం ఈ సోలార్ పవర్ ద్వారా మనం యూజ్ చేసుకుంటే మనం కారు కూడా ఛార్జింగ్ ఫ్రీ అయిపోతుంది. ఇది ఎప్పుడు 2-3 సంవత్సరాల తర్వాత అండి? ఇప్పుడు కూడా అండి, డైరెక్ట్ కూడా. ఇప్పుడు మనకి కాంట్రాక్టెడ్ లోడ్ నేను ఏదైతే చెప్పానో అది ఉంటే వాళ్ళు ఎంతకైనా వెళ్ళొచ్చు. 10 కిలోవాట్ కాంట్రాక్టెడ్ లోడ్ ఉంటే 10 కిలోవాట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే సేవ్ అయింది కదా సార్ పవర్, ఇప్పుడు కొంత వాడేసాం, ఇప్పుడు 500 లో 300 వరకు వాడామనుకోండి, ఈ 200 అనేది మిగిలిపోతుంది కదా, అవి ఎలా ఉపయోగపడుతుంది? సో ఈ నెల మనము 500 యూనిట్స్ జనరేట్ చేసాం, కానీ మన కన్జంప్షన్ 200 యూనిట్లు మాత్రమే ఉంది. చలికాలంలో మనం ఎక్కువ వాడము, జనరేషన్ బాగానే ఉంటుంది. ఈ 300 యూనిట్లు మనకి గ్రిడ్కి వెళ్ళిపోతాయండి, మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. సో మన యూనిట్లే వాళ్ళ దగ్గర సేవ్ చేసుకుంటున్నట్లు. ఈ 300 యూనిట్లు మనకి ఎప్పుడైతే అవసరం ఉంటాయో ఆ మంత్ లో మనం వాడుకోవచ్చు. సో నెక్స్ట్ మంత్ మన సమ్మర్ ఉందనుకోండి, సమ్మర్ లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ 1000 యూనిట్ల కన్జంప్షన్ వచ్చింది, కానీ మనం 600 యూనిట్లు 500 యూనిట్లు జనరేట్ చేసుకున్నాం. సో మన ఎక్సెస్ 500-600 యూనిట్లు కనుక గ్రిడ్ లో ఉంటే ఈ నెలలో అడ్జస్ట్ అయిపోయి అప్పుడు కూడా మన కరెంట్ బిల్ రాదు.